ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు కదా! మరి ఇంటి గోడలను చూస్తే ఏం చెప్పచ్చు మనం? ఆ ఇంట్లో చిన్న పిల్లలున్నారా లేదా అని టక్‌మని చెప్పేస్తాం మాట. అలాగే ప్రతి చిన్న పిల్లలున్న ప్రతి ఇంట్లో కూడా ఈ గోడలు ఇలాగే దర్శనమిస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో పాపం చాలా అవి మార్క్స్ పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. పిల్లలకి అది చేయొద్దు, ఇది చేయొద్దు అని మనం రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా పిల్లలెప్పుడు ఏదో ఒకటి పరిశోధనలు చేస్తూ ఉంటారండి. ఫ్యాబ్లెస్ నియో గార్డ్ అండి. మ్యాజిక్ ఎరేజర్ ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో సెర్చ్ చేశాను. మనం ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టాలి కదండీ! పిల్లలకి రెస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని అది చేయొద్దు, ఇది చేయొద్దు అనే కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, అందుకే నేను ఇది తెప్పించాను. ఇది జస్ట్ లైక్ ఇది ఒక స్పాంజ్ టైప్ ఉందండి. నేను ఒక 2 పీసెస్ కింద దీన్ని కట్ చేసుకుంటున్నాను. చాలా మెత్తటి సాఫ్ట్‌గా ఉందిది. అది కొంచెం పిల్లలకి దూరంగా పెట్టండి ఇది. పిల్లలకి అందకుండా ఉన్న ప్లేస్‌లో పెట్టండి. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్‌లో వాటర్ తీసుకున్నాను. ఒక పీస్ తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ తడపాలండి. దాన్ని మెత్తగా ఉంటుంది. మెత్తగా అయిపోతుంది. దాన్ని వాటర్‌లో డిప్ చేసుకొని మొత్తం వాటర్ అబ్జార్బ్ అయ్యిందా లేదా అని చూసుకొని దాన్ని ఒకసారి స్క్వీజ్ చేసుకొని మళ్ళీ తడుపుకొని దాన్ని గోడల మీద ఎక్కడెక్కడైతే మార్క్స్ ఉన్నాయో అక్కడ దాన్ని జస్ట్ ఇలా రుద్దితే సరిపోతుంది. మరీ గట్టిగా స్క్వీజ్ చేయొద్దు. కొంచెం వాటర్ అయితే ఉండాలి. మనం ఇక్కడ మార్క్స్ ఉన్న చోట దీన్ని అప్లై చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. చూసారా మా గోడలు ఎంత అందంగా ఉన్నాయో? అదిగోండి. అది క్రేయాన్ ఇది. చూసారా ఎంత బాగా కలర్ పోయిందో? గోడ కలర్ ఏం పోవట్లేదండి. ఇక్కడ ఓన్లీ క్రేయాన్ ఒక్కటే పోతుంది. నోటీస్ చేయండి. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. మా పిల్లలకి మా గోడల నిండా పిల్లలు ఇలాగే గీస్తూ ఉంటారు. ఇంకా చెప్తాము ఇలా చేయకూడదని అలాగని. బట్ వాళ్ళు వినరు. సో, అలాగని చెప్పేసి మరి మనం అంత వాళ్ళ విషయంలో మనం సీరియస్ అవ్వకూడదు కదా! సో, మనమే ఏదో ఒక చేద్దామని చెప్పేసి నేను దీని గురించి సెర్చ్ చేశాను. సో, ఇది నాకైతే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియనిదేం కాదు. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని నేను చూపిస్తున్నాను అంతేనండి. ఇక్కడ పెన్సిల్ మార్క్ పడింది. పెన్సిల్ మార్క్ కొంచెం జస్ట్ కొంచెం మనం ప్రెస్ చేసి తుడిస్తే సరిపోతుంది. క్రేయాన్స్ అయితే చాలా ఈజీగా పోతాయండి. ఇటొచ్చి మనకి పెన్సిల్ మార్క్ దగ్గర కొంచెం మనం ప్రెస్ చేసి తుడవాలి. వాటర్‌లో డిప్ చేసుకుంటూ మనం ఆ వాటర్‌తో చక్కగా మనం తుడిస్తే పోతుంది. చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో? ఇదంతా చూసారా? ఇది క్రేయాన్స్, పెన్సిల్స్ అన్నీ ఇంకా కలిపి కొట్టేశారు మా వాళ్ళు. మొత్తం గోడల నిండా కళాఖండాలేనండి. ఏ మూల చూసినా సరే చక్కగా మంచి మంచి ఆటలేసేస్తూ ఉంటారు మా పిల్లలు. నేను ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఉంటాను. ఒక 15 రోజులకో, ఒక నెల రోజులకో ఒక రోజు ఏ మూల మూల ఉన్నాయో అన్నీ వెతుక్కొని ఒకరోజు పెట్టుకుంటానమాట. ఇది మనం అరేంజ్ చేసేసుకొని ఒక వెట్ క్లాత్‌తో ఒక మంచి డ్రై క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకుంటే సరిపోతుంది. కిటికీల దగ్గర కూడా వదలరు. ఎక్కడ ప్రతి ప్లేస్‌ని చక్కగా ఉపయోగించుకుంటారు మా పిల్లలు. వాళ్ళకన్నా మనం ఇంకా స్మార్ట్‌గా ఉండాలి కదా! అందుకని ఇలాంటి సొల్యూషన్స్ మనం కనిపెట్టి ఎదరికెళ్ళిపోవడం అంతే. ఇదిగోండి ఇక్కడ మొత్తం పెయింటింగ్ వేశారు. డ్రాయింగ్ వేసుకోమని పెయింటింగ్స్, కలర్ పెన్సిల్స్, పెయింటింగ్స్ ఇస్తే డ్రాయింగ్ బుక్స్ ఇక్కడ ఉపయోగించారన్నమాట మా వాళ్ళు. కొంచెం బుక్స్‌తో పాటు గోడలకు కూడా పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక్కడ చూసారా కబోర్డ్స్ ఉన్నాయి కదా! ఈ లోపల కూడా వదలలేదు. ఇదంతా కూడా అలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. కానీ ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయింది. ఇంకా అక్కడ గీయొద్దు, ఇక్కడ గీతలు గీయొద్దు అని నేను ఇంక రిస్ట్రిక్షన్స్ పెట్టడం అయితే పెట్టనండి. ఎందుకంటే బాల్యం వాళ్ళది. చిన్నతనంలోనే చేస్తారు. పెద్దయిన తర్వాత మనం ఎంత అల్లరి చేయమన్నా చేయరు. చాలా డిసిప్లిన్ అయిపోతారు. వాళ్ళ బాల్యంలో తిరిగి రాని రోజులివి. సో, మనము ఎలా ఎంజాయ్ చేసామో మన పిల్లలు కూడా అలాగే ఎంజాయ్ చేయాలి కదా! ఇక్కడ చూసారా? ఇది పెన్సిల్ అండి. కొంచెం మనం గట్టిగా ఒత్తిడిచ్చి దాన్ని రుద్దితే సరిపోతుంది. ఇక్కడ పెయింట్ కూడా లేపేశారు మా వోళ్ళు. నాకైతే చాలా బాగా వర్క్ అవుతుందని అనిపించి నేను 1కి 2 సార్లు నేను టెస్ట్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ గురించి చెప్తున్నాను. క్రేయాన్సు, పెన్సిల్సు, పెన్ మార్క్ ఒక్కటి కొంచెం నాకు టఫ్ అయ్యింది. పెన్సిల్, క్రేయాన్స్ అయితే ఓకే. బాగానే ఎరేజ్ అయిపోయినాయి. ఇలా ప్రతి మూల కూడా నేను చూసి ఇలాగ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా నాకు మళ్ళీ కొత్తగా పెయింట్ వేయించామన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాగ క్లీన్ చేసినప్పుడల్లా వాల్ చూసినప్పుడల్లా ఓకే క్లీన్ అయిపోయింది అన్న సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది.
మనకి కొంతమందికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సొంత ఇళ్లల్లో వాళ్ళకి పర్వాలేదు గానీ, అద్దె ఇళ్లలో ఉన్న వాళ్ళకైతే పాపం ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఫేస్ చేస్తారు. మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అద్దె ఇళ్లల్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. క్లీన్ చేసుకోలేక మళ్ళీ పెయింటింగ్స్ వేయించాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అది చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఇది కామన్ ప్రాబ్లమ్ అండి. కాపోతే ఇది మంచి సొల్యూషన్ అని నాకైతే అనిపించింది. మీకైతే నచ్చితే గనక మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.